హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అన్నమాట. అందరూ దొండకాయ ఫ్రై అండ్ దొండకాయ టమాటా వేసి చేసుకుంటారు. బట్ ఈసారి మీరు దొండకాయలు తెచ్చుకుంటే మాత్రం ఇలా పచ్చడి చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సో ఇవి 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. అవి రౌండ్ గా కట్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసుకున్నాను. అండ్ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి అండ్ 2 పెద్ద సైజు టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి వేడివేడిగా మిక్సీ పట్టకండి. సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. అండ్ అదే కడాయిలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేయించుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వాటికి బంక లాగా ఉంటుంది కదా, మనకు కట్ చేస్తూనే హ్యాండ్స్కి తగులుతూ ఉంటుంది. అవి పోతుంది మనం ఫ్రై చేసుకుంటే. అందుకని కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన దాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఈ దొండకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఒక గిన్నెలో తీసుకొని పోపు పెట్టేసేసుకోవాలి. పోపు ఎలా పెట్టుకుంటాం? ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం మస్తు ఉంటుంది. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.